7 సంవత్సరాల నుండి షుగర్ వ్యాధి ఉంది. మా ఆవిడ రోజు సెక్స్ కావాలని అంటోంది. నాకు అంతగా ఓపిక ఉండడం లేదు. ఒకవేళ శృంగారంలో పాల్గొంటే పురుషాంగం పుండుగా మారుతోంది. శృంగారంలో పాల్గొన్న మరుసటి రోజు పురుషాంగం పూర్వచర్మం కమిలినట్టవుతోంది. ముట్టుకుంటే పుండు మీద చేయి వేసినట్లు సలపరం కలుగుతుంది. రాత్రి అవుతుందంటేనే భయం వేస్తోంది. లైంగిక చర్య జరపకపోతే మా ఆవిడ నపుంసకుడుగా భావిస్తుంది. ఏం చేయాలో తోచడం లేదు. ఎందువల్ల ఈ బాధ కలుగుతుంది? నేను శృంగారాన్ని ఎంజాయ్ చేయలేనా? నా భార్యను సుఖపెట్టలేనా? సలహా చెప్పండి అంటున్నారు. ఆయన శుభ్రంగా సెక్స్ ఎంజాయ్ చేయగలరు, భార్య సుఖపెట్టగలరు. కానీ కావాల్సింటే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆ కంట్రోల్ చేయడానికి ఆహార విహార నియమాల్లో ఏ రకంగా జాగ్రత్త ఉంటాయో చూసుకోవాలి. ఆయనకి షుగర్ ఉండబట్టే బహుశా ఆయనకి బెలనైటిస్ ఉంది, అంటే సిస్టమ్ పుండ్లా తయారవుతుంది, సెక్స్ పడిన చర్మం పుండ్లా తయారవుతుంది. ఇవన్నీ డయాబెటిక్ బెలనోపాస్టైటిస్ అంటాం. షుగర్ వల్ల డయాబెటిస్ వల్ల అవుతుంది. అది జాగ్రత్తగా మందులు వాడుకుని, సఫిషియెంట్ డోసులో మందులు వాడుకుని ఆహారంలో జాగ్రత్తగా ఉంటూ రోజు వ్యాయామం చేస్తుంటే, రోజు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఆయనకి తప్పకుండా షుగర్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే షుగర్ నార్మల్ రేంజ్కి వచ్చేసి మెయింటైన్ అవుతుందో ఇవన్నీ పోతాయి. చక్కగా సెక్స్ మీద కూడి డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఆ డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవ్వబట్టే సెక్స్. అందుకనండి సెక్స్ విషయంలో మామూలుగా ఎవరిగా డయాబెటీస్ బాగా నిర్లక్ష్యం చేస్తారు సరే, బాగా నిర్లక్ష్యం చేస్తారు. ఇది నిర్లక్ష్యం అయితే సెక్స్ పరంగా ఎవరికి వీక్నెస్ రాదండి. ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళకి వీక్నెస్ వస్తుంది. ఇప్పుడు ఎవరికైతే డయాబెటిస్ షుగర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ లోపల రక్తనాళాల లోపల ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాం. ఎండోథీలియం ఉంటుందో రక్తనాళాల లోపల, అది వచ్చి రక్తనాళాలని సన్నబడిట్టు చేస్తుంది. ఎప్పుడైతే రక్తనాళాలు సన్నడిపోతాయో అప్పుడైతే ఆ పురుషాంగం సరిస్తుంది, ఎరక్షన్ సరిగా ఉండదు. ఎందుకని తగిన రక్త ప్రసరణ పురుషాంగాలకు ఉండట్లేదు. ఎవరికైతే అంగం గట్టిపడకుండా షుగర్ ఉండి అంగం గట్టిపడకుండా ఆగిపోతుందో వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం కూడా అవకాశం ఉంది. ఎందుకని మొట్టమొదటి ఇండికేషన్ ఎరక్షన్ సరిగా లేకపోవడం, ఎరక్షన్ ఫెయిల్యూర్ ఉంది. అదేంటి రక్తనాళాలు సన్నడిపోయాయి. ఎప్పుడైతే పురుషాంగంలో రక్తనాళాలు సన్నబడ్డాయో అదే అది కామన్ గా గుండెలు కూడా గుడిచింది. అయితే గుండె కొద్ది మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఎరక్షన్ లేకపోయింది. అదే డయాబెటీస్ ఉండి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ముందు జాగ్రత్త పెడితే హార్ట్ అటాక్ రాకుండా చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉండి నిర్లక్ష్యం ఉండి ఆ పిల్లల సెక్స్ అయితే కంపెనీ గుడ్లే చాలా 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన సెక్స్ నాకేంట్లే అనేసి నిర్లక్ష్యం ఇస్తే మాత్రం వాళ్ళు త్వరగా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఎస్కేప్ ట్రీట్మెంట్ లేదు చేయడం అనవసరం. శుభ్రంగా చక్కగా మందులు వాడుకుంటూ షుగర్ పూజ కంట్రోల్ ఉంచుకుంటూ వ్యాయామం చేసుకుంటూ మందులు వాడుతూ జాగ్రత్తగా ఉంటే మళ్ళీ నార్మల్ అవుతుంది.